పడండి అని చెప్పి బాబ్జీ అరుస్తూ ఉంటాడు. ఇదేంటి అని చెప్పి అమర్ కంగారు పడుతూ వెళ్తూ ఉంటాడు. వాటర్ తండి అని చెప్పి అనగానే సార్ అని చెప్పి ఇంకా వాటర్ తాగుతూ ఇంకా అంటూ ఉంటాడు. హాస్పిటల్ తీసుకెళ్తా పద అని చెప్పి అమర్ అంటూ ఉంటారు. సార్ నేను మీకు చెడు చేశాను సార్, హాస్పిటల్కి వద్దు అని చెప్పేసి ఇంకా బాబ్జీ అంటూ ఉంటాడు. కానీ అమర్కి ఏం అర్థం కాదు. సార్ ఆ రోజు మీ వైఫ్ది యాక్సిడెంట్ కాదు సార్, అది ప్రీ ప్లాన్ మర్డర్ అని చెప్పి ఇంకా బాబ్జీ చెప్పబోతూ ఉంటాడు. ఇంకా మనోహర్ కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది. కానీ చెప్పు అని చెప్పేసి ఇంకా అమర్ అడుగుతూ ఉంటాడు. ఇంకా ప్రీ ప్లాన్ మర్డర్ అని చెప్పేసి బాబ్జీ చెప్తూ ఉంటాడు. ఇంకా మనోహర్ ఇంకా షాక్ అయిపోతూ ఉంటుంది, భయపడుతూ అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా చిత్రగుప్తుడు అలాగే నారద మహాముని కూడా చూస్తూ ఉంటారు. ఏంటి మర్డర్ అని తెలుసు, కానీ ఎవరు చేయించారు అని ఇంకా అమర్ ఆవేశంగా అడుగుతూ ఉంటాడు. ఇంకా అమర్ టెన్షన్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అది యాక్సిడెంట్ చేసింది నేనే సార్ అని ఇంకా బాబ్జీ అంటూ ఉంటాడు. ఇంకా అమర్ అయమని చూస్తూ ఉంటాడు. చాలా పాపం చేశాను సార్ నేను అని ఇంకా బాబ్జీ చెప్పలేక చెప్తూ ఉంటాడు. ఇంకో ఆ దేవుడు అందుకే ఈ సెక్స్ వేశాడు సార్ అని చెప్పి ఇంకా బాబ్జీ అంటూ ఉంటాడు. అయ్యో అని చెప్పి మన టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అసలు నా భార్యని యాక్షన్ చేయమని చెప్పి నీకు ఎవరు చెప్పారు చెప్పు అని చెప్పి ఇంకా అమర్ అడుగుతూ ఉంటారు. బాబ్జీ చెప్పు అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. ఇంకా బాబ్జీ చూసిన ఉంటాడు. సార్ నన్ను క్షమించండి సార్, నేను తప్పు చేశాను సార్ అని చెప్పి అంటూ ఉంటాడు. అరే కళ్ళు మూయకు, మాట్లాడు, నీకేం కాదు అని చెప్పు, నీకెవరు చెప్పారు చెప్పు బాబ్జీ చెప్పు అని చెప్పి ఇంకా అమర్ అదే పని అడుగుతూ ఉంటాడు. ఐఎమ్ సారీ సార్ అని చెప్పి బాబ్జీ అనగానే కలుతారు, నీకేం కాదు మాట్లాడుతూ ఉండు అని చెప్పి బాబ్జీ వాళ్ళెవరు చెప్పు అని చెప్పి అమర్ అది అడుగుతూ ఉంటారు. మా అని చెప్పేసి ఇంకా మనోహరి అని చెప్పి ఇంకా బాబ్జీ అంటూ ఉంటాడు. ఒక్కసారిగా ఇంకా మనోహర ఇంకా సోతకపోతాడు. ఏంటి మనోహర అని చెప్పి ఇంకా అమర్ అంటూ ఉంటాడు. ఇంకా మనోహర్ షాక్ అయిపోతుంది. ఇంకా అలా పక్కన అన్ని వింటోడుది. ఇదిగో మహర్షి ఏంటిది, ఆ దుండగుడు ఆ దుష్ట బాలిక పేరు మాత్రమే చెప్పి సోకోల్పోయినాడు కదా, అరుంధతి బాలికను హతమార్చింది ఆ దుష్ట బాలికని చెప్పేసి అమరుంది అవకాశం ఎలా తెలుస్తుంది అని చెప్పి చిత్రగుప్త మాటలకి నీకు అన్నిటి తొందరైనా ఏంటి, ఇప్పుడు ఏం జరగాలందో అప్పుడు అదే జరగని చెప్పేసి నీకు మాత్రం తెలియదా ఏంటి అని నారద మహాముని అంటూ ఉంటారు. తెలుసు, కానీ అమరేంద్ర ఆ కాస్ట్ నిజం కూడా తెలిస్తే బాగుంటుంది కదా అని చెప్పి చిత్రగుప్తుడు అనగానే ఇంకా దాని టైం ఉంది కదా, నువ్వు కంగారు పడకు వేచి చూడు అని చెప్పి మహర్షి అన్న మాటలకి ఇంకా ఎన్నాళ్ళు వేచి చూడాలి అని చెప్పి చిత్రగుప్త అన్న మాటలకి ఇదిగో ఆలోచనలతో అసలు విధికి ఏం సంబంధం ఉండదు కదా, కాలానికి గాయమే వెయ్యివారు ఎవరు ఉండరుగా, చూడు ఈ కాలం నడుస్తుంది కదా, ఆ కాలం తగ్గడం మనం నడుచుకోవాలి అని చెప్పి మహర్షి మాటలకి అసలు మీరు చెప్పిన వాళ్ళకి ఇందాక ఇదేనా చెత్త మహర్షి, మీ వాకు శిరస వహిస్తాం, మేము ఏమి జరిగినా మేము కూడా వేచి చూస్తామని అని చెప్పి చిత్రగుప్తుడు అంటూ ఉంటారు. కానీ అమర్ షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి మనోహర్ చెప్పాడు బాబ్జీ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. అంటే ఇతను మనోహరి పేరు చెప్పాడు, అసలు నాకేం అర్థం కావట్లేదు, 6 యాక్సిడెంట్కి మనోహర్కి అసలు ఏంటి సంబంధం అని చెప్పి అమర్ అయమైన ఉంటాడు. మీరు టెన్షన్ పడిపోతూ ఉంటారు. అంటే 6 యాక్సిడెంట్ అమర్ కేసు రావడం ఏంటి, అదే స్పాట్లో 6 గుద్దిన రౌడీకి యాక్సిడెంట్ రావడం ఏంటి, అసలు వాడు నా పేరు చెప్పడం ఏంటి, ఇదంతా ఏంటి, నా టైం దగ్గర పడిందా ఏంటి అని చెప్పి మనం భయపడిపోతున్నది. డ్రైవర్ తొందరగా రా అని చెప్పేసి అమర్ అరుస్తూ ఉంటాడు. వస్తున్నాను సార్ అని చెప్పి డ్రైవర్ అంటూ ఉంటారు. కానీ అమర్ ఇంకేం అర్థం కాదు, అసలు మనోహర్ పేరు ఎందుకు చెప్పారని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటారు. అక్కడ బాగి ఏమో కూరలు కట్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకా వన్ సైడ్ సిద్ధమవుతూ ఉంటుంది. అప్పుడే ఫోన్ వస్తూ ఉంటుంది. అమ్మ మిస్ అమ్మ నీ ఫోన్ వస్తున్నాను రాత్రి, ఫోన్ లిఫ్ట్ చేయి రాత్రి అని బాగి అంటుంది. నేనా, అది నీ పర్సనల్ ఫోన్ కదా, నువ్వే లిఫ్ట్ చేసుకోని రాత్రి కానీ అదేంటి నాకెవరు చేస్తారు, నా పర్సనల్ ఫోన్లు ఏముంటాయి, ఫోన్ లిఫ్ట్ చెయ్యి, చేస్తే మా నాన్న చేస్తారు అంతే కదా, ఇంకెవరు చేస్తారు అని చెప్పి బాగి అంటూ వస్తూ ఉంటుంది. మా సార్ చెయ్యొచ్చు అని చెప్పి రాత్రి అంటూ ఉంటారు. రాతోడు వచ్చి చూడు అని చెప్పి మిస్ అమ్మ అరుస్తూ ఉంటుంది. ఏంటి మిస్ అమ్మ ఏమైంది అని రాతోడు, ఈ ఫోన్కి ఏమైంది, ఈ ఫోన్ నెంబర్ చూడు రాతోడు అని చెప్పి బాగా సంతోషంగా చూస్తుంది. సార్ నెంబరు అని రాతోడు, ఆయన సార్ ఫోన్ చేస్తున్నారు అని చెప్పి బాగా సంతోషపడిపోతుంది. ఆయన ఫోన్ చేస్తున్నారు అని చెప్పి బాగా నవ్వుతుంది. ఆయన అరుంధతి మేడం జ్ఞాపకాల కోసం
వెళ్ళిన సార్ అబ్బాబ్బాబ్బా మీరు గుర్తొచ్చారంటే ఇది చాలా మంచి విషయం. మిస్ అమ్మ ఎత్తే ఎత్తే అని రాత్రి నవ్వు చెప్తూ ఉంటాడు. ఇంకా ఫోన్లు వచ్చేది హాల్లో ఏమండి అని చెప్పి బాగి అనగానే నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి అమర్ అంటూ ఉంటారు. ఇంకా నవ్వుతూ ఇంట్లో అని చెప్పేసి బాగి అనగానే ఎగ్జామ్స్ ఎవరు రాశారు అని చెప్పి అమర్ అంటూ ఉంటారు. బాగా రాశారండి మీరెక్కడున్నారు అని చెప్పి బాగి అనగానే ఇక్కడ కొడైకెనాల్ ఉన్నాను అని చెప్పి అమర్ అనగానే అక్కతో మీరు పిల్లలు ఉన్న ఇంట్లో ఉన్నారా అని చెప్పి బాగి అడుగుతుంది. లేదు మీ అక్క ప్రమాదం జరిగిన స్పాట్కి వచ్చాను అని ఇంకా అమ్మ చెప్తూ తన ఆకర్షణ గడిపింది, చివరి శ్వాస తీసుకుంది ఇక్కడే కదా అని చెప్పేసి బాగికి అమ్మ చెప్పిన మాటలు విని బాగి చాలా బాధపడుతుంది. ఒక్క ఫోటో చూసుకుంటూ ఉంటుంది. ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా అలాగే మౌనంగా ఉండిపోతుంది. ఇందాక ఇదే స్పాట్ ఒక డ్రైవర్కి ప్రమాదం జరిగింది అని చెప్పి అమరంగానే అయ్యో ఏమైందండి అని బాగి అడుగుతూ అతనికి ఎలాగుందని అడుగుతుంది. ప్రమాదం అతను బాగా గాయపడ్డాడు అన్కాన్షియస్ అని అమరంగానే అయ్యో అవునా అంటే అదేదో యాక్సిడెంట్ స్పాట్ అనుకుంటాండి అని బాగా కాదు జరిగిన యాక్సిడెంట్ కాదు అని చెప్పి ఎవరం చేశారు అని చెప్పి అమర్ మాటకి ఏంటండి అని బాగి అనగానే ఇదిగో నాకు తెలిసి ఇక్కడ కావాలని యాక్సిడెంట్ చేయించారు మీ అక్కదైనా ఈ డ్రైవర్దైనా అని చెప్పి అమరంగానే అదేంటండి ఏమంటున్నారని చెప్పి బాగి అడుగుతూ మీకేం క్లూస్ దొరకలేదా అని అడుగుతుంది. కానీ ఇక్కడ జరిగింది యాక్సిడెంట్ కావచ్చు కానీ అతను ఒక పేరు చెప్పారు అమరంగానే ఎవరి పేరు అని చెప్పి బాగి అడుగుతుంది. ఆ డ్రైవర్ యాక్సిడెంట్ అయినప్పుడు మనోడి పేరు చెప్పారు. అతనితో మాట్లాడేటప్పుడు అసలు ఆరు డెత్ మిస్టరీ గురించి నేను అతను అడుగుతూ ఉండగానే అతను ఆ పేరు చెప్పాడు అని చెప్పేసి అమర్ మాటకి బాగా షాక్ అయిపోతూ ఉంటుంది. రాత్రి పక్కన టెన్షన్ పడిపోతూ ఉంటారు. అసలు ఏమైంది అర్థం కాక టెన్షన్ చూస్తూ ఉంటారు. అతను సో కోల్పోతే మనోహర్ పేరు చెప్పారు అని చెప్పి అమర్ అనగానే ఇంకేం చెప్పాడండి అని బాగి అనగానే మనోహర్ పేరు ఒక్కడే చెప్పాడు అని చెప్పి ఇంకా అమర్ అంటూ ఉంటాడు. అతను అసలు మనోహర్ పేరు ఎందుకు చెప్పాడు, అసలు ఆరోగ్య ప్రమాదం గురించి మనోహర్కి తెలుసానా ఏంటి, లేకపోతే ప్రమాదానికి మనోహర్కి ఏదైనా సంబంధం ఉందా ఏంటి అని చెప్పి అమర్ డౌట్గా అడుగుతుంటాడు. అప్పుడు కూడా బాగి ఏం మాట్లాడదు. సంబంధం ఉందండి, పెద్దని చంపింది ఆ రాక్షసి అని చెప్పి బాగి అనుకుంటుంది. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు బాగి, అతను మనోహర్ పేరు ఎందుకు చెప్పాడో నాకు తెలియట్లేదు అని చెప్పి అమర్ అనగానే అతని ప్రాణానికి ఏం ప్రమాదం లేదు కదండి, అతను సోలోకి వస్తాడు కానీ బాగి అనగానే కాసేపు స్లోలో వస్తానని చెప్పేసి డాక్టర్ చెప్తున్నారు. అప్పుడు మనోహర్ గురించి నేను అడిగి తెలుసుకోవాలి అని చెప్పి అమర్ అనగానే లేట్ చేయకుండా తెలుసుకోండి, అక్క చావు గురించి ఏదైనా క్లూజ్ దొరికితే మనం చూడొచ్చు కదా అని చెప్పి బాగి అనగానే ఏంటి మనం ఇంట్లో ఉందా, తను కాల్ చేస్తే ఫోన్ రీచ్ అవ్వట్లని అమర్ అనగానే ఇంట్లో లేదు బయటకు వెళ్ళిందేమో అని బాగి అనగానే సరే నాకు ఒకసారి ఫోన్ చేయమని చెప్పు అని చెప్పి అమర్ అనగానే సరే అండి ఆ డ్రైవర్ దగ్గరేనండి జరిగిన ప్రమాదం అని చెప్పి దాడి అని చెప్పి అంటున్నారు కదా, అతనిపై మళ్ళీ దాడి జరగచ్చేమని బాగా డౌట్గా అంటూ ఉంటుంది. అంతా నేను చూసుకుంటా నువ్వు టెన్షన్ పడుకో పిల్లని జాగ్రత్త చూసుకో అని చెప్పి అమర్ అంటూ ఉంటాను ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. బాగా ఇంకా చాలా బాధపడుతుంది. ఇంకా మనం పెట్టి చూస్తే బాగుంది అనుకుంటూ ఉంటుంది. అక్కడ అమ్మకు చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఏమైంది మిస్ అమ్మ అని రాతోడు అర్థాన్ని నిజం బయటపడే టైం దగ్గరికి వచ్చింది. రాతోడు ఆయన మనోహర్కి దగ్గరగా వచ్చారు అని చెప్పి ఇదిగో కొడైకెనాల్లో లోయలో ఒక డ్రైవరు అక్క చావు గురించి చెప్తుండగా ప్రమాదం జరిగింది అంట అని చెప్పేసి అతను సో కోల్పోతూ మనోహర్ పేరు చెప్పాడంట అని చెప్పి బాగా చెప్పుకొని రాతోడు షాక్ అవుతూ ఉంటాడు. అంటే ఆ డ్రైవర్కి 6 మంది చంపిన విషయం మనోహర్కి తెలిసినట్టుంది మిస్ అమ్మ అని రాతోడగానే అవును రాతోడు అసలు అక్క చనిపోయిన స్పాట్లోనే ఆయన నిజం తెలుసుకోవాలని వెళ్ళారు. ఇప్పుడు అదే స్పాట్లో మనోహర్ గురించి అంతా తెలియబోతుందన్నమాట అని బాగి అనగానే ఆ డ్రైవర్ చూస్తే సార్కి మొత్తం అంతా తెలిసిపోతుంది మిస్ అమ్మ అని అంటూ అరుంధతి ఫోటో చూస్తూ ఉంటారు. 6 మేడం వాళ్ళు తెలుస్తుందేమో రాత్రనగానే అవునక్క నీ చావు విషయం నువ్వే గుట్టంతా రట్టు చేసుకొని బయట చేస్తున్నావు అక్క అని చెప్పేసి ప్రాణ సేవకాన్ని నమ్మావు, ఇంట్లో ఆశయం ఇచ్చావు కానీ మనం నీ ప్రాణం తీసింది కదా అని చెప్పి బాగి వాళ్ళ అక్క ఫోటో చూసుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది. రాతోడు కూడా ఇంకా అదే పనిగా ఆడ ఫోటో చూసి బాధపడుతూ ఉంటాడు. అది అలాంటి రాక్షసం తెలియక తన కోసం నువ్వు ఆయనతో మాట తీసుకున్నావు అని చెప్పి బాధపడుతూ చెప్తూ ఉంటుంది. ఆ మాట కోసమే దాని గురించి నేను ఆయనకి అసలు ఏమి చెప్పలేకపోతున్నాను అని చెప్పి బాగా ఫీల్ అవుతూ ఇంకా అరుంధతి ఫోటో అలాగే చూస్తూ ఉంటుంది. మనోహరి గురించి ఆయనే తెలుసుకోవాలని చెప్పేసి నేను ఎదురు చూస్తానని చెప్పేసి ఇంకా బాగి అనుకుంటూ ఇంకా వాళ్ళ అక్క ఫోటోని చూస్తూ మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఆ సమయం వచ్చింది అక్క
ఎలాగైనా సరే నేను చంపిన హంతకురాల గురించి ఎలాగైనా సరే ఆయన తెలియబోతుంది అని చెప్పి ఇంకా బాగి అనుకుంటాడు. అవును అని చెప్పి ఇంకా రాత్రి కూడా అనుకుంటూ ఉంటారు. ఇది అంతా నువ్వే చేయిస్తున్నావో లేక ఆ మనోహర్ పాపం పండిందో ఇలా జరుగుతుందో తెలియదు, కానీ నిజం తెలిసి అసలు ఆయన మనోహర్ని శిక్షించినప్పుడే కదా నీకు అసలైన ఆత్మశాంతి అని చెప్పి ఆడు ఫోటో చూసుకుంటే ఇంకా బాగి అలాగే మాట్లాడుతూ ఉంటుంది. ఈ రోజు అది జరగని చెప్పి నేను కోరుకుంటున్నాను అక్క అని చెప్పేసి ఇంకా బాగి వాళ్ళ అక్క ఫోటో చూసుకుంటూ అదే పనిగా చెప్తాడు. అలా జరగాలి అని చెప్పేసి ఇంకా రాత్రి అనుకుంటూ ఉంటారు. అసలు ఆ రౌడీ అసలు మనోహర్ ఏం చెప్పాడు, అసలు వాడు అసలు ఇప్పుడు చూడక అని చెప్పి అన్నారు. ఒక క్లూ దొరికింది, అసలు మనోహర్కి ఏం సంబంధం అని చెప్పి పదే పదే అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అమర్ కాక అదే మనోహరి ఫాలో అవుతూ ఉంటుంది. కానీ అమర్ మాత్రం చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. ఒక చోట కారపు అని చెప్పి అమర్ అంటూ అటువైపు వెళ్తూ ఉంటారు. నారాయణ నారాయణ వేచి చూడు అని చిత్రగుప్తుడికి మార్చి చెప్తూ ఉంటారు. ఇదేంటి అమ్మశేఖర్ అని చెప్పేసి ఎస్ఐ వస్తూ ఉంటారు. ఇంకా అమ్మరేమో ఈ రోజు నా భార్య సంవత్సరం అని చెప్పి అమర్ అన్న మాటలకి ఇంకా ఎస్ఐ చాలా ఫీల్ అవుతుంటాడు. ఓహో మీ భార్య గుర్తు చేసుకోవడానికి వచ్చారా అని చెప్పి అంటూ ఉంటారు. మర్చిపోవడానికి తన జ్ఞాపకం ఏం కాదు ఇన్స్పెక్టర్ అని చెప్పి బాధపడుతూ నా జీవితం అని చెప్పి బాధపడుతూ చెప్తూ ఉంటాడు. అవన్నీ పనివారు పక్కన వింటుంది. సారీ సార్ అని చెప్పేసి మీకు జరిగిన నష్టం ఎవరు తీసలేరు అని చెప్పేసి మీ భార్య లోటు కూర్చోలేదు కదా అని చెప్పి ఎస్ఐ అని మాటలు అమ్మని ఇంకా బాధపడుతూ ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా మౌనంగా ఉంటాడు. ఆ రోజు ఇదే స్పాట్లో నా వైఫ్ యాక్సిడెంట్ అయ్యింది కదా అమర్ అనగానే అది యాక్షన్ కాదు సార్ మర్డర్ అని చెప్పి ఎస్ఐ మాటలకి ఇంకా అమర్తో సహా మనోహర్ కూడా వింటూ షాక్ అయిపోతూ ఉంటుంది. తెలుసు, కానీ అసలు ఎవరో కావాలని చెప్పి నా వైఫ్ని చంపించారు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇంకా మనోహర్ ఇంకా షాక్ అయిపోతూ ఉంటాడు. నా భార్యని చంపిన వారికి యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పి అమర్ అనగానే అవునా ఏం కోఇన్సిడెన్స్ అంటే వాడికి ఇలా పనిష్మెంట్ జరిగిందనమాట అని ఎస్ఐ మాటకి, కానీ హంతకుడు ఎవరో తెలియట్లేదు కానీ అమర్ అనగానే మీ ఇంట్లో ఉన్నాడు కదా సార్ అని చెప్పేసి ఎస్ఐ మాటకి ఏంటి మా ఇంట్లోనా అని చెప్పి ఇంకా అమర్ షాక్ అవుతూ ఉంటాడు. ఇంకా ఆ మాటలు విని మనోహర్ ఇంకా షాక్ అయిపోతూ భయపడుతూ చూస్తూ ఉంటాడు. మా ఇంట్లో ఏమంటాం అమర్ అనగానే అప్పట్లో మీ ఆవిడ కేసు నేనే డీల్ చేశాను, అది యాక్షన్ కాదు ప్రీ ప్లాన్ మటన్ తెలిసింది అని ఎస్ఐ మాటలకి ఎవరు చేయించారు అని అమర్ అనగానే మీ వైఫ్ ఫ్రెండ్ మనోహరి అని చెప్పి ఎస్ఐ మాటలకి అమర్ షాక్ అయిపోతుంటాడు. ఏంటి మనోహరి అంటూ ఉంటాడు. పక్క నుండి విన్న మనోహరి ఇంకా భయంతో ఉండిపోతూ ఉంటుంది. ఇంకా అరుంధతిని చంపింది నేనని చెప్పి అమర్ తెలిసిపోయింది అని చెప్పి భయంతో అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా అమర్ అయోమయంలో ఉంటాడు. అంటే పక్క నుండి అన్ని చేసింది మనోహరి అని చెప్పి అర్థమైపోతుంది.